వెల్కమ్ టు జేపీటీవీ న్యూస్. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం ఆదోని నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నెహ్రూ పీస్ పార్క్లో ఉన్నామండి. ఈ నెహ్రూ పీస్ పార్క్లో ఉన్న మన మహాత్మా గాంధీ గారి విగ్రహం కాడ ఉన్నాము. ఈ విగ్రహం అనేది ఇక్కడ మాత్రమే ఉంది, ఆదోనిలో ఎక్కడా అనేది లేదండి. ఒక్కసారి మనం ఈ విగ్రహాన్ని వెళ్ళి బాగా పరిశీలించి చూస్తే గినుక ఇక్కడ మన మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర చూస్తే కనుక ఎటువంటి రంగులు కానీ లేవు ఏంటండి. అలాగే ఇక్కడ మన గాంధీ గారి విగ్రహాన్ని చూసుకుంటే కూడా కొంతవరకు డ్యామేజ్ అయింది అనేది, ఇది డ్యామేజ్ అయింది. అలాగే రంగులు పోయినాయి. అలానే మన విగ్రహం కింద చూసుకుంటే మన నేషనల్ ఫ్లాగ్ 3 రంగుల జెండా చూసుకుంటే ఈ రంగులు కూడా పూర్తిగా అనేది పూర్తి స్థాయిగా పోయినాయండి. అలానే ఈ రంగులు కూడా పెంచులు కానీ వెళ్ళిపోతున్నాయి. మరీ చూసుకుంటే మన మహాత్మా గాంధీ విగ్రహాన్ని చూసుకుంటే ఈ మండపం కూడా అనేది పెంచులు అనేది ఊడిపోతుందండి. ఎప్పుడో కట్టించిన మాదిరిగా అన్నట్టుగా ఉందండి ఇది. సో ఉదయం నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వచ్చి పూలమాల వేసి జయంతిని అది జరుపుకొని వెళ్తున్నారు తప్ప ఈ విగ్రహాన్ని ఎటువంటి రంగులు కానీ వేయకపోవడం గమనార్హము. అధికారులుగైనా కానీ రాజకీయ నాయకులైనా కానీ ఈ విగ్రహాన్ని అనేది గమనించకపోవడం అనేది గమనార్హంగా మారిపోయిందండి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.